నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. ఓ తమ్ముడా, ఓ సోదరుడా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడు. ఆ దినము రాకముందరే, ఆ దుర్దినం రాకముందరే, ఆ దుర్దిశ నీకు రాకముందరే నేనే సమయం ఉండగానే ప్రభువా పాపినైన నన్ను క్షమించు, ఓ దేవా నన్ను క్షమించు. ఇదో నీకు తెలియకుండానే నేను ఎన్నో అతిక్రమాలు చేశాను, ఎన్నో పాపాలు చేశాను, ఎన్నెన్నో పరిస్థితుల్లో నేను తిరిగాను. నన్ను ఒక్కసారి క్షమించవా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నావా, ఓ దేవా నన్ను క్షమించవా అని నీవు ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకుంటే నేనే సమయం నీకు ఉంది. రక్షణ నేనే, రక్షణ దినము. ఆలోచించిన నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది. నిన్ను రక్షింపగల వారు ఎవరు, నిన్ను కాపాడగల వారు ఎవరు? ఓ సోదరులారా, ప్రభువునందు ఈ ఉదయకాలం మీ కొరకే ఈ సువార్త, మీ కొరకే ఈ రక్షణ సువార్త, మీ కొరకే యేసుక్రీస్తు ప్రభువు శిలువను గూర్చిన వార్త, శిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెళ్తాము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఆ దేవుని శక్తి నీవు పొందుకోవాలంటే నీ పాపమనే డాగు, నీ పాపమనే మచ్చ, నీ పాపమనే మురికి నీవు ఉదయకాలమే ఏ విధంగా అయితే నీ మురికి గుడ్డలు తవ్వుతున్నావో, నీ భాషలను భర్తలను తవ్వుకుంటున్నావో, నీవు పరిశుభ్రం ఎలా వెళ్తున్నావో, దినదినము నీవు చేసిన ప్రతి పాపము కడగబడాలంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయడం. ఎంత గొప్ప దేవుడు అండి! ఎవరైనా రక్తం కార్చాడా? ఎవరైనా నీ కొరకు ప్రాణం పెడతారా? యేసు ప్రభు పెట్టాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడమ్మా. అమ్మా చెల్లి, అన్నా, ఇక మారు మనసు లేదా, పాప క్షమాపణ లేదా, ఇక నమ్మి బాప్తిసం పొందలేకున్నావా, ఇక లోకం వైపు చూస్తున్నావా, సినిమాల చుట్టూ తిరుగుతున్నావా, సీరియల్ చుట్టూ తిరుగుతున్నావా, బీడీ గోవా గుట్కా మందు విందు పొందు పాపమనే పంజరంలో నీవు పంజరంలో చిక్కుకొని ఉన్నావా? అయితే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీవు చనిపోతే పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది. ఆ అగ్నిగుండం నుండి నిన్ను కాపాడగలిగిన శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువుని నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీవు అంత చందాలు కలిగిన వాడు అయినా, ఐశ్వర్యవంతుడు అయినా, నీవు జ్ఞానవంతుడు అయినా, నీవు ఏ స్థితిలో ఉన్నా, నీవు క్రీస్తు ప్రభు లోక రాజ్యమునని నీవు తెలుసుకున్న తర్వాత నీవు నమ్మి బాప్తిసం పొంది రక్షణ తీసుకొని ప్రభులో జీవిస్తే నీవు నిత్య జీవంలో వెళ్ళిపోతావు. లేకుంటే ఏముంది బిర్రా? నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం అది నిన్ను రమ్మని పిలుస్తుంది. రెండే రెండు దారులు, ఒకటి పరలోకం కావాలా, లేకుంటే ఒకటి పాతాళం కావాలా. పాతాళం కావాలంటే భూమి మీద నీ ఇష్టానుసారంగా జీవించు. నరకమున వాని పురుగు చావదు, అగ్ని ఆరదు. మరి పరలోక రాజ్యం కావాలంటే శ్రమలు అనుభవించు, భూమి మీద సత్యములు జీవించు, నిత్య జీవాన్ని చేపట్టు. ఇది రక్షణ సమయం, ఇది అనుకూల సమయం. ఏదైతే సమయం ఉండగానే, దీపం ఉండగానే, ఇల్లు చక్కబెట్టుకొని ప్రాణం ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మాలని ఈ మాటలు చెప్తూ మీకందరికీ ఈ క్రీస్తు మరి శుభవార్త తెలియజేస్తూ, ఇదే మంచి మాట, ఇదే అనుకూల సమయం. యేసుక్రీస్తు ప్రభు నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడుదురు. దేవునికి స్తోత్రం.